ఒకప్పుడు బాలీవుడ్లో గ్లామర్ హీరోయిన్గా వెలుగొందిన భార్కా మదన్ ఇప్పుడు సన్యాసిగా మారి పర్వతాల్లో ధ్యాన జీవితం గడుపుతోంది. కెరియర్ మంచి ఊపులో ఉన్న సమయంలో ఆమె సినీ పరిశ్రమను వీడిన సంగతి సినీ ప్రియులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 1996లో అక్షయ్ కుమార్, రేఖా, రవీనా టాండన్లతో కలిసి నటించిన కిలాడియన్ కా కిలాడి చిత్రం ద్వారా బాలీవుడ్కు పరిచయం అయిన భార్కా తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అయితే తదుపరి అవకాశాల కోసం 7 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. చివరకు 2003లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హర్రర్ చిత్రం భూత్లో భయానక పాత్ర మంజిత్ ఖోస్లాగా ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా భార్కా మదన్ టెలివిజన్ వైపు మగ్గు చూపింది. 2005 నుంచి 2009 వరకు ప్రసారమైన జీటీవీ సీరియల్ సాత్ ఫేర్ సలోనీ కా సఫర్లో కీలక పాత్ర పోషించింది. 2010లో గోల్డెన్ గేట్ ఎల్ఎల్సి అనే ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి సోచ్ సుర్ఖాబ్ అనే సినిమాలను నిర్మించింది. ఇక 2012లో ఆమె జీవితంలో మలుపు వచ్చింది. బౌద్ధ ధర్మం వైపు ఆకర్షితమై సన్యాసాన్ని స్వీకరించింది. అప్పటి నుండి సినీ రంగానికి పూర్తిగా దూరంగా ఉంటూ హిమాచల్ ప్రదేశ్ లడఖ్ ప్రాంతంలోని పర్వతాల్లో ధ్యానం, శాంతియుత జీవనానికి అలవాటు పడింది. ఒకప్పటి గ్లామర్ ప్రపంచం నుండి పూర్తిగా వైదొలిగి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న భార్కా మదన్ జీవితం ఇప్పుడు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.